చిన్న వయసులోనే బాలనటులుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు మాత్రమే కాదు, నేటికి సినిమా రంగంలో ఆర్టిస్టులుగా, స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా చలామణి అవుతున్న వాళ్ళ గురించి ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పుకోవాలి అంటే ఆ సీరియల్ పేరు చెప్తే చాలు. నేటికి మనమందరము కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటాము. చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుని, అంతెందుకు ఇప్పటికీ ఎక్కడ వినిపించినా ఏ టీవీలో ప్రసారమైన మోస్ట్ వాంటెడ్గా అనిపించుకున్న సీరియల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, మాల్గుడి డేస్ అయిన మంజునాథ్. మంజునాథ్ పేరు చెప్పగానే మనందరికీ టొక్కన గుర్తొచ్చేది ఈ మాల్గుడి కథలు. మాల్గుడి కథలు అనగానే మనందరము సామిని గుర్తు చేసేసుకుంటాము. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కష్టపడుతూ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళి తన స్నేహితులు అయిన రాజన్ మనీతో కలిసి చేసే అల్లరి చిలిపి పనులు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కొన్ని దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా మాల్గుడి కథలు అనగానే అందరము వయసుతో తేడా లేకుండా కాసేపు అలా కూర్చుండిపోయి చూస్తూ ఉంటాము. అలా నేటికి అంతే కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆ మంజునాథ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా అతడి భార్యా పిల్లలు ఎవరు, అందులోనూ అతడి కొడుకు ఎవరో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మంజునాథ్ 3 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభిస్తే దాదాపు 68కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్వామి క్యారెక్టర్ మనందరికీ బాగా అలరించిన క్యారెక్టర్ అని చెప్పాలి. 1985, 86, 87లోని ఈ మాల్గుడి డేస్ కథలు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చి ఓ వయసు వచ్చేసరికి సినిమాలో హీరోగా కూడా కనిపించాడు. కానీ వయసు పెరగడం, ఆ తర్వాత తన కెరియర్ మీద కూడా దృష్టి పెట్టాలి అనుకోవడంతో తన 19 ఏళ్ల వయసులోనే సినిమా రంగానికి గుడ్ బై చెప్పేయడం జరిగింది. మరి ఆ తర్వాత తన బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి మాస్టర్స్ని కూడా కంప్లీట్ చేసిన మంజునాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో పనిచేస్తూ వచ్చి ఇప్పుడు సొంతంగా ఓ కంపెనీనే నడుపుతున్నాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మంజునాథ్ బెంగళూరులోని బిఐసి ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైజనింగ్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ ద్వారా పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ వచ్చాడు. అలా ఇతడికి సొంతంగా ఓ కంపెనీ కూడా ఉంది. ఇదిలా ఉంటే మంజునాథ్ తన కెరియర్ పీక్గా ఉన్న సమయంలోనే ఓ అథ్లెట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక అతడి భార్య పేరు స్వర్ణరేఖ. ఇక పెళ్ళైన తర్వాత మంజునాథ్కి ఒకే ఒక్క కొడుకు. ఇక అతడి పేరే వేదాంత్. మరి తానేమో చైల్డ్ ఆర్టిస్ట్గా కోట్లాది మంది అభిమానుల్ని నేటికి ఎక్కడ కనిపించినా సరే మనం ఆ చిన్ననాటి సామిగానే గుర్తుపెట్టుకున్న మంజునాథ్ తాను మాత్రమే కాకుండా తన భార్య ప్రముఖ అథ్లెట్గా గుర్తింపు సంపాదించుకుని ఎన్నో గోల్డ్ మెడల్స్ని కూడా సాధించుకుంది. మరి వీళ్ళిద్దరూ ఇంత టాలెంటెడ్ అయితే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు అంటే స్వయాన మన మంజునాథ్ గారి కొడుకు వేదాంత్ ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఇక మంజునాథ్ గారి కొడుకు వేదాంత్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఇక మంజునాథ్ కొడుకు వేదాంత్, ఇతడి వయసు 13 ఏళ్ళు. ప్రస్తుతానికి హై స్కూల్కి వచ్చిన వేదాంత్ చిన్నప్పటి నుంచి స్కూల్లో చాలా యాక్టివ్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేవాడట. అయితే స్కూల్లో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్స్లోనూ, అథ్లెటిక్ కాంపిటీషన్స్లో పాల్గొంటూ స్కూల్ వైజే ఎన్నో మెడల్స్, మొమెంటోస్ని సంపాదించుకుంటూ వస్తూ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో స్విమ్మింగ్ లెవెల్లో పాల్గొంటూ వచ్చాడట. ఇక తన కొడుకులోని ఇంట్రెస్ట్ని గమనించిన మంజునాథ్ తన కొడుక్కి దగ్గరుండి ఓ పర్సనల్ ట్రైనర్తో స్విమ్మింగ్లో కోచింగ్ ఇప్పిస్తూ రావడంతో ఇప్పుడు రీసెంట్గా జరిగిన నేషనల్ వైడ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఏకంగా గోల్డ్ మెడల్ని సంపాదించుకున్నాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల కష్టంగా ఉండే ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో పాల్గొని ఏకంగా గోల్డ్ మెడల్ని సంపాదించుకున్నాడు మన మంజునాథ్ గారి కొడుకు అయిన వేదాంత్. ఇక రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తనకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంటూ తన కొడుకు ఇప్పుడు నేషనల్ లెవెల్ స్విమ్మర్గా గోల్డ్ మెడల్ని సంపాదించుకోవడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ తన హ్యాపీనెస్ని అభిమానులందరితో పంచుకున్నాడు. అదండి అసలు సంగతి. మరి కోట్లాది మంది అభిమానుల్ని చిన్నప్పుడే సొంతం చేసుకున్న మంజునాథ్ గారు మాత్రమే కాదు, మంజునాథ్ గారి కొడుకు కూడా తన తండ్రి మాదిరిగా వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ యావత్ భారతదేశం మొత్తం గర్వించే విధంగా స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ని కొట్టేసిన ఓ ప్రముఖ స్పోర్ట్స్ స్టార్ అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మంజునాథ్ గారి కొడుకు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.